బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేటీఆర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంతో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం సమావేశం రేపటికి వాయిదా వేశారు. గోవా, దుబాయ్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్కాజ్గిరి ఎంపీ సీటు తనకేనంటూ మల్లారెడ్డి ధీమాని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది? ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన గోవా కావచ్చు, దుబాయ్ ఈ టూర్లో ఆయన ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ బీఆర్ఎస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకుంటోంది ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి మల్కాజ్గిరి సీటు ఆయనకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడి సమీక్ష సమావేశాలకు సంబంధించి ఆ మీటింగ్ వ్యవహారంలో కేటీఆర్ సీరియస్ అన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి మల్కాజ్గిరి విషయంలో, ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించి బీఆర్ఎస్ సమీక్షా సమావేశాలకు మల్లారెడ్డి దూరంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్ సీరియస్ అన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? మల్లారెడ్డి కాస్త అందుబాటులో లేరు. నిజంగా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం ఉంది. సో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాంట్లోనే మేడ్చల్ నియోజకవర్గం కూడా వస్తుంది, మల్కాజ్గిరి కూడా వస్తుంది. ఆయన అల్లుడు, ఆయన ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. గతంలో ఆయన అల్లుడు ఎంపీగా కూడా పోటీ చేశాడు ఇక్కడ నుంచే. సో దాన్ని అందుబాటులో లేకపోవడంతో పోస్ట్ పోన్ చేసుకున్నారు. దాన్ని ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి. సో ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి ఫస్ట్ గోవా పోయారు. గోవాలో కొంచెం టైం స్పెండ్ చేశారు ఆయనకు సంబంధించిన అనుచరులతో, నాయకులతో. అటు నుంచి తర్వాత దుబాయ్ వెళ్లారు, దుబాయ్ పర్యటనలో ఉన్నారు. దుబాయ్ లో ఫుల్ జోష్ లో అసలు కార్యకర్తలు, కొంతమంది నాయకులతో వెళ్లి మల్లారెడ్డి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఆ పొలిటికల్ స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి, పొలిటికల్ సంబంధించినటువంటి వాటి అన్ని అంశాలను పక్కన పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోలు వచ్చాయి. అదైతే ఆయన అనుచరులే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఈ రోజు ఇంత ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉంది, అధికారం కోల్పోయింది, సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే సన్నాహక సమావేశాలలో మాజీ సర్పంచ్ తీసుకుంటే, తర్వాత జెడ్పీటీ, ఎంపీటీసీ కౌన్సిలర్లు, తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, వీళ్ళందరితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 500 నుంచి 600 మంది కీలకమైనటువంటి నాయకులు, అంటే పార్టీకి సంబంధించిన వాయిస్ ని జనాలకు వివరించడానికి, సామాన్య కార్యకర్తలకు వివరించడానికి హాజరయ్యేటువంటి ఇలాంటి ముఖ్య సమావేశాలను మల్లారెడ్డి లైట్ తీసుకోవడంతో చాలా సీరియస్ అయ్యారు కేటీఆర్. రేపటికి మల్కాజ్గిరికి సంబంధించినటువంటిది పోస్ట్ పోన్ చేశారు. మరి రేపైనా అందుబాటులో ఉంటారా మల్లారెడ్డి లేదా అనేటువంటిది తెలియదు. ఎందుకంటే మల్కాజ్గిరి సీటు విషయంలో రీసెంట్ గా గత ఒక వారం రోజుల క్రితమే మల్లారెడ్డి వచ్చి కేటీఆర్ ను కలిసి మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఇవ్వండి, గెలిపించుకుంటాను అంటూ చెప్పి వెళ్ళినట్టుగా వార్తలు వెలువడ్డాయి, ఆయన అడిగిపోయినట్టుగా. మధు, మల్లారెడ్డి ఎప్పుడు రిటర్న్ కాబోతున్నారు, ఎప్పుడు సమీక్షా సమావేశానికి హాజరు కాబోతున్నారనే సమాచారం ఏమైనా అందిందా, లేకపోతే అందలేదా? ఈ విషయంలో డిస్కషన్కి వస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ మల్లారెడ్డికి సంబంధించిన వీడియోలు దుబాయ్, గోవాలో ఆయన నడుస్తున్నట్టు, అంటే పైన దుబాయ్ బిల్డింగ్ పైన అద్దాల మిర్రర్ పైన వాక్ చేస్తున్నట్టు, తర్వాత వాటర్ లో సర్ఫింగ్ చేస్తున్నట్టుగా కూడా, ఎడారిలో ఆయన వాహనాల పైన వెళ్తున్నట్టు ఈ వీడియోలన్నీ బయటికి విడుదల చేశారు వాళ్ళే. తర్వాత స్కూబా డైవింగ్ చేస్తున్నట్టు ఇవన్నీ వీడియోలు చేశారు. అసలు ఆయన షెడ్యూల్ గోవా నుంచి దుబాయ్ నుంచి ఇంకెక్కడ ఉందా ఇంతవరకు షెడ్యూల్ తెలీదు. మల్లారెడ్డి అందుబాటులో ఉంటారా లేదా కూడా ఇంకా సమాచారం లేదు. పార్టీ దగ్గర కూడా సమాచారం లేనట్టుగా తెలిసింది. అందుబాటులో లేడు మల్లారెడ్డి. దాంతో ఆగ్రహమయ్యారు కేటీఆర్. దీనికి సంబంధించినటువంటి విషయం పోస్ట్ పోన్ అయింది. మరి రేపు ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ సన్నాహక సమావేశం. రేపైనా హాజరు కారా తెలుసుకోవాలి. ఎందుకంటే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి చాలా మంది పోటీ ఉన్నారు. నేతలు చాలా మంది మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు పార్లమెంట్ నియోజకవర్గం పైన. ఇప్పుడు సిట్టింగ్ అది కాంగ్రెస్ సీటు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఎలాగైనా ఈసారి ఆ సీటు సాధించాలనేటువంటిది. ఎందుకంటే ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే సీట్లను మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ కావచ్చు, ఇట్లా అన్ని సీట్లను మల్కాజ్గిరి ఈ సీట్లన్నిటినీ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్ కు భారీ మెజార్టీ వచ్చింది. సో పార్లమెంట్ లో కూడా
అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది అనేటువంటి పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. ఆ సమావేశాన్ని లైట్ తీసుకోవడంతో ఒకవేళ మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎందుకంటే అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కనుక మల్లారెడ్డి రాకపోతే అక్కడ కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉందా, లేకపోతే మల్లారెడ్డి తిరిగి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఏంటి అక్కడ వ్యూహం? రేపు అందుబాటులో ఉంటేనేమో మల్లారెడ్డి హాజరవుతారు అంటే ఆయన తిరుగు ప్రయాణం అయ్యారా, అక్కడ నుంచి రీచ్ అవుతారా, ఈ రోజు వరకు కానీ రేపటి మార్నింగ్ వరకు కానీ రీచ్ అయ్యే అవకాశం ఉందా లేదా ఇంకా సమాధానం లేదు. ఇంకా అందుబాటులోకి రాలేదు మీడియాకు వాళ్ళకి తరఫు నుంచి ఎవరు కూడా, నాయకత్వం కానీ కుటుంబ సభ్యులు కానీ. ఒకవేళ లేకపోతే మాత్రం యాజ్ యూజువల్ గా రేపైతే సమావేశం షెడ్యూల్ ఫిక్స్ అయింది. రేపు మల్కాజిగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశం జరుగుతుంది. మల్లారెడ్డి వచ్చినా రాకపోయినా షెడ్యూల్ ఉంది. కేటీఆర్ అధ్యక్షత వహిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలో ఆ నాయకులు చెప్పేటువంటి అన్ని అంశాలను, మొన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి ఇక్కడ జిహెచ్ఎంసీ లో విజయం సాధించినప్పటికీ కూడా ఆ ఓటింగ్ సరళి ప్రజలు ఏమనుకున్నారు ఏంటి అనేటువంటి అంశాలను, తర్వాత ఏ ప్రాధాన్యతతో ముందుకు వెళ్తే బాగుంటుంది, శౌచాలయ సలహాలు తీసుకుంటారు కేటీఆర్ ఆధ్వర్యంలో. సరే మల్లారెడ్డి వస్తాడా రాడా అనేటువంటిది రేపు తేలిపోనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ పార్లమెంటు సన్నాహక సమావేశం ప్రారంభం కానుంది. కీలక నాయకులు, ముఖ్య నాయకులంతా హాజరు కానున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి ఎక్స్ ఆఫీషియల్స్ కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసినటువంటి వారు, సీనియర్ నాయకులు అంతా హాజరయ్యేటువంటి అవకాశం చాలా పార్టీ కూడా చాలా కీలకంగా భావిస్తా ఉంది. ఈ సన్నాహక సమావేశాలను రేపు ప్రారంభం కానుంది. మల్లారెడ్డి వచ్చినా రాకపోయినా రేపు సమావేశం జరగనుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మల్లారెడ్డి మీద కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విషయంలో ఆయన సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంతో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం సమావేశం రేపటికి వాయిదా పడింది. గోవా, దుబాయ్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు మల్లారెడ్డి. మల్కాజ్గిరి ఎంపీ సీటు తనకేనంటూ కూడా ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మల్లారెడ్డి తీరు మీద కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.